అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే టెట్కు 1,15,028 మంది అయితే హాజరు కావడం అనేటువంటి జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఈ 2026లో తొలి విడత జరిగినటువంటి టెట్ పరీక్షల్లో 74.81% మంది అభ్యర్థులు హాజరు కావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి ప్రాథమిక కీ, ప్రిలిమినరీ కీ అనేటువంటిది ఈ నెల 30న అయితే రిలీజ్ చేస్తారంట. దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి జూలై 2 లోపు వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని కన్వీనర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు ఉంటుందంటే 2 తర్వాత 3కైనా 4కైనా ఎప్పుడైనా కూడా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఇక ప్రాథమిక కీ ఇచ్చిర్రు అంటే 1-2 మార్కులు అటు ఇటు ఉండొచ్చు, అంతకు మించి పెద్దగా ఏమీ మార్పులు అనేటువంటి ఉండవు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. 30న అయితే ప్రాథమిక కీ ఉంటుంది, 2 తర్వాత ఎప్పుడైనా కూడా రిజల్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది క్లియర్గా ఉన్నది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అంగన్వాడీల్లో కొలువుల జాతర నియామక ప్రక్రియ ప్రారంభం. 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు, టీచర్లు 3,100 మంది, సహాయకులు అంటే హెల్పర్స్ 12,882 మంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంటే ఏ జిల్లాలకు వచ్చింది, ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్స్ అవసరం పడతాయి, ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ అనేటువంటివి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ ఏమున్నాయని క్లియర్గా మీకు వీడియో అనేటువంటి చేశాను. ఈ వీడియో యొక్క చివర మీకు అందిస్తాను. ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను కూడా మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 15,982 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీలను గుర్తించినటువంటి శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్లు అనేటువంటి జారీ చేసింది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులు, మహబూబ్ నగర్లోని 4 ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి టీచర్లు, సహాయకులు కలిపి మొత్తంగా 177 పోస్టులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వేరువేరుగా నోటిఫికేషన్లు అనేటువంటి జారీ కానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనకు 2 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అనేటువంటివి క్లియర్గా ఇక్కడ రిలీజ్ అయినట్టు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పెద్దపల్లి ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి. ఇక్కడ దీనికి సంబంధించిన చివరి తేదీలు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఇక్కడ 6 జూలై వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మహబూబ్ నగర్ కనుక చూసుకుంటే 30 జూన్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేశాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసారనుకోండి, డైరెక్ట్గా బ్లూ కలర్లో లింక్స్ వస్తాయి. మన గ్రూప్స్లో దీనికి సంబంధించినటువంటి మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి కూడా మీరు రెగ్యులర్గా పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక మిగిలినటువంటి అంశాలను చూద్దాం. కొత్తగా ఇంటర్వ్యూ విధానం. సాక్ష్యం అంగన్వాడీ నిబంధనల ప్రకారంగా అంగన్వాడీ టీచరు, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసింది. అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకి అనుమతిస్తూ జీవో నంబర్ 4 మార్కులకు ఇక్కడ 4 మార్కుల వెయిటేజీ ఖరారు చేసింది. జీవో నంబర్ అంటే ఇక్కడ మార్కులు అంటే జీవో నంబర్ 4 ప్రకారంగా మార్కుల వెయిటేజ్ అనేటువంటిది ఖరారు చేసింది. జీవో నంబర్ 6 ప్రకారంగా చూసుకుంటే ఆ ప్రకారంగా మల్టీ జోన్ 1 పరిధిలోని మొత్తంగా 20,584 అంగన్వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తంగా 9,590 ఖాళీలు అయితే ఉన్నాయి. మల్టీ జోన్ 2 పరిధిలో 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,147 సహాయకులు కలిపి మొత్తంగా 6,392 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే సుదీర్ఘ అధ్యయనం అనంతరం
నిరంతరం అయితే ఈ రకమైనటువంటి ప్రక్రియ అనేటువంటి జరుగుతూ ఉన్నది. వాస్తవంగా పోస్టులు భర్తీ చేయాలని ఏడాదిన్నర క్రితమే సర్కార్ నిర్ణయించింది. నియామక విధానము, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి సర్వీసు నిబంధనలు తదితర అంశాలపైన అధ్యయనం చేసి నియామక విధానాన్ని ఇటీవల ఖరారు చేయడం అనేటువంటి జరిగింది. అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామాల్లో సంబంధిత వార్డులో స్థానికులు అయి ఉండాలి. ఆ అంశాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వార్డులో వాళ్ళు స్థానికులై ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గిరిజన ఆదివాసీ తాండాలు, గూడాలు, ఆవాసాల్లో పోస్టులకు సంబంధించి ఆవాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీ మహిళలు అర్హులైతే ఉంటారు. అదేవిధంగా ఎస్సీ వార్డుల్లో పోస్టులు కనుక చూసుకుంటే స్థానిక ఎస్సీ మహిళలే అర్హులుగా ఉంటారు అనేటువంటి అంశాన్ని క్లియర్గా గైడ్లైన్స్లో పేర్కొనడం అయితే జరిగింది. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు అనేటువంటివి కేటాయించడం అనేటువంటిది ఇక్కడ జరిగింది. టీచర్ల సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై అయితే ఖచ్చితంగా ఉండాలి. సహాయకుల పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ఉంటే కనుక తదుపరి 10వ తరగతి పాస్ అయినటువంటి వారిని పరిగణలోకి తీసుకోవాలని ఎంపిక నిబంధనలోనైతే పేర్కొనడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పారామీటర్స్ అనేటువంటివి అంటే వెయిటేజ్ ఎట్లుంటుంది అంటే ఎంపికలో మార్కులకు వెయిటేజ్ అయితే ఉంటుంది. ఇంటర్లో వచ్చిన మార్కులకేమో 70% అనేటువంటిది కలుపుతారు. వితంతువులకేమో 5%, అనాథలైతేనేమో 10%, దివ్యాంగులకేమో 5% వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఇంటర్వ్యూలకు 10 మార్కులు అయితే ఉంటాయి. మొత్తంగా 100 మార్కులకైతే దీనికి సంబంధించినటువంటి మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక మిగిలినటువంటి జిల్లాల వారీగా టీచర్లు సహాయకులకు సంబంధించిన పోస్టుల ఖాళీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో 182, 452 సహాయకులు, మంచిర్యాల జిల్లాలో 110 టీచర్లు, సహాయకులు 398, పెద్దపల్లిలో 56, 252 సహాయకులు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఈ టీచర్లకు సంబంధించి అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇందులో ఇచ్చినవనే కాకుండా నార్మల్గా మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఖాళీల్లో మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి ఖాళీలు ఇక్కడ 62 అని ఇచ్చిండు. మొత్తంగా చూసుకుంటే 177 పోస్టులకు అయితే మనకైతే అక్కడ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఆ రకంగా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా చూడడానికి అవకాశం ఉంది. ఇది మాత్రం మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రమే మనకు అవకాశం అయితే ఉంటుంది. భూపాల్పల్లిలో చూసుకుంటే 50 టీచర్లు, 133 సహాయకులు, ములుగులో 95 టీచర్లు, 319 సహాయకులు, ఆదిలాబాద్లో 176 టీచర్లు, 628 సహాయకులు, నిర్మల్లో 80 మంది టీచర్లు, 435 సహాయకులు, నిజామాబాద్లో 80 మంది టీచర్లు, 601 సహాయకులు. ఇక నేను అనను, మీకు తెలుసు కదా, ఇటువైపు ఉన్నాయేమో హెల్పర్సు, ఇటువైపు ఉన్నాయేమో టీచర్లు. ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. జగిత్యాలలో 70, 352, కరీంనగర్లో 56, 230, సిరిసిల్లలో 57, 181, సిద్దిపేటలో 84, 271, మెదక్లో 63 టీచర్లు, 345 హెల్పర్సు, కామారెడ్డిలో 106, 445, కొత్తగూడెం 192, 1033, ఖమ్మం 136, 655, మహబూబాబాద్ 116, 478, వరంగల్లో 63, 289, హన్మకొండలో 71, 240, సూర్యాపేట 84, 321, నల్గొండ 148, 688, యాదాద్రి భువనగిరి 62, 270, జనగామ 27, 187, మేడ్చల్లో 64, 227, హైదరాబాద్లో 183, 402, రంగారెడ్డిలో 137, 611, సంగారెడ్డిలో 80, 416, వికారాబాద్లో 94, 399, మహబూబ్ నగర్లో 62, 364, నారాయణపేట జిల్లాలో 32, 196, గద్వాల్లో 65, 308, వనపర్తిలో 47, 203, నాగర్ కర్నూల్లో 162, 553. ఈ రకంగా ఖాళీలు అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం అఫీషియల్గా అక్కడ ఎన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చారు అనేటువంటిది కనుక చూసుకుంటే క్లియర్గా మనకు తెలవడానికి అవకాశం అయితే ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ చూసుకుంటే 15,982 ఖాళీలు అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. అందులో 3,100 టీచర్లు, సహాయకులేమో 12,882 మంది అయితే ఉండడం అనేటువంటిది అయితే జరిగింది. జిల్లాల వారిగా నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. రాగానే ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేటువంటిది మీకు రెగ్యులర్గా అందించడం అయితే జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఈ అంశాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి.
ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకాలకు ఒకే విధానం ఉండాలి. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఒక్కో జిల్లాల్లో ఒక్కో రకంగా నియామక ప్రక్రియ అనేటువంటి చేపడుతుండడం అనేటువంటిది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్ మార్కులతో, మరికొన్ని జిల్లాల్లో డిఎడ్ బిఎడ్ చూస్తున్నారని, మరికొన్ని జిల్లాల్లో ప్రీ ప్రైమరీ కోర్సులు చేసిన వారికి ఇంకొన్ని జిల్లాల్లో ఇంటర్వ్యూల రూపంలో నియామక ప్రక్రియ చేపడుతున్నారని వివరించారు. దీనివల్ల అభ్యర్థుల్లో ఆందోళన ఉందని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో టీచర్ నియామకాల్లో ఇన్స్ట్రక్టర్ కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి నిబంధనలు అనేటువంటి రూపొందించేలా చూడాలని కోరడం అయితే జరిగింది. ప్రీ ప్రైమరీ టీచరు వేతనము 8,000 నుంచి 15,000కు పెంచాలని డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రీ ప్రైమరీ పోస్టులకు పురుషులు కూడా అర్హులే అండి. ఇక్కడ ప్రతి దానికి అంటే నార్మల్గా మిగిలినటువంటి ఇచ్చిన జిల్లాలకు కూడా మళ్ళీ ఇస్తున్నారు నోటిఫికేషన్స్ అనేటువంటివి. ఇక్కడ మన కొత్తగా ఇచ్చిన వాళ్ళకి కనుక కొత్త నోటిఫికేషన్లో ఇక్కడ మన మహిళలు అని మాత్రం ప్రత్యేకంగా మెన్షన్ చేయట్లేదు. డైరెక్ట్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే జనగామ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ అయింది ప్రాసెస్ అంతా కూడా. మళ్ళీ పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అంశంలో రీనోటిఫికేషన్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అంటే అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా పురుషులు కానీ మిగిలిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ దరఖాస్తులు అనేటువంటివి చేసుకోవచ్చు. అయితే పురుష అభ్యర్థులు మరియు కొత్తగా ఆసక్తి కలిగినటువంటి ఇతర అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి కూడా తాజాగా దరఖాస్తులు అనేటువంటివి ఆహ్వానించబడుతున్నాయి. ఈ జనగామ జిల్లాకు సంబంధించి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు 22 జూన్ నుంచి 3 జూలై వరకు సాయంత్రం 5 గంటల లోపు అయితే దీనికి సంబంధించినటువంటి ధృవపత్రాలు అనేటువంటి వాటితో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది జనగామ జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ ములుగు జిల్లాకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారులకు దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ 23 కాబట్టి ఇవాళనే మనకు లాస్ట్ డేట్ అనేటువంటిది ఉన్నది. ములుగు జిల్లాకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇవి ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి టీచింగ్ మరియు ఆయా ఉద్యోగాలు. వీటికి కూడా భారీ స్థాయిలో డిమాండ్, భారీ స్థాయిలో అప్లికేషన్లు అనేటువంటి వస్తున్నది కాబట్టి ఇక్కడ మనకు నిరుద్యోగిత రేట్ అనేటువంటిది ఏ రకంగా పెరిగిపోతున్నదో అర్థం చేసుకోండి. కాబట్టి మనకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నోటిఫికేషన్లు మళ్ళీ రావు. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతున్నది. జిల్లాల వారీగా ఎక్కువనే పోస్టులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దిశగా మీ యొక్క ప్రయాణాన్ని మొదలు పెడితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ అంశాలపైన దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అనేటువంటి తెలుసుకుంటూ ఉండండి. మీకు పూర్తి సమాచారం అనేటువంటి తెలియజేయడానికి చాలా కష్టంతో మీకైతే రెగ్యులర్గా ఈ మార్నింగ్ న్యూస్ అనేటువంటిది అందించడం అనేటువంటి జరుగుతున్నది కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.